బ్రహ్మ విద్యకు అందరూ అర్హులే. బ్రహ్మ విద్యను పొందుటకు ముందు యోగ్యతను సంపాదించుకొనవలను. రోగపీడితులగుటకు శూద్రులేమి, బ్రాహ్మణులేమి, కూటి పేద ఏమి, కోటీశ్వరుడేమి, స్త్రీ ఏమి, పురుషుడేమి, ఔషధమును సేవించుటలో అందరికీ అధికారమున్నది కదా. అటులనే భవరోగస్థులకు మానవులందరూ బ్రహ్మయందు అధికారము కలిగి ఉన్నారు. బ్రహ్మ విద్యకు అందరూ అర్హులే. వారి వారి అధికార ప్రాప్తులను బట్టి ఆయా ఔషధముల సేవించునట్ల వారి వారి సాధనాధర్మములను బట్టి ఆయా స్థానములు ప్రాప్తించుచుండను. అయితే ఒకటి ఇక్కడ చక్కగా గమనించవలెను. ఔషధ సేవతో పాటు నియమపూర్వకమైన పద్యమును కూడా ఎటుల కలిగి ఉండవలెనో అటులనే బ్రహ్మ విద్యాభిలాషియు నిరంతర బ్రహ్మభావనయను ఔషధమును సేవించుచు దానికి అనువగు ధర్మములను భక్తి జ్ఞాన వైరాగ్యాది గుణములను సేవించియు సరి అయిన పద్యమును పాటించని మనుషులు ఎటుల రోగ విముక్తి పొందజాలరో అటులనే బ్రహ్మోపదేశమును పొందియు శమదమాది గుణరహితులై ధర్మభ్రష్టులై సక్రమానుష్ఠాన శూన్యులైన బ్రాహ్మణులైనను శూద్రులైనను చక్రవర్తి అయినను చండాలురైనను భవరోగముక్తులై పరబ్రహ్మమును పొందలేరు. బ్రహ్మ విద్యకు సర్వులూ అధికారులే. కాని దానిని పొందు యోగ్యతను మొదట సంపాదించుకొనవలెను. మందులు త్రాగుటకు అందరికీ అధికారమే కాని ఆ విలువైన మందులు తీసుకుని యోగ్యత కూడా నుండవలెను కదా. ఒక్కొక్కవేళ వారి జన్మాంతర సంస్కారమే బలవత్తరమైనదైన ఆ భవరోగ వైద్యుడైన భగవంతుడే యోగ్యత లేనప్పటికీ ప్రసాదించును. ఇప్పుడు లోకమున మాత్రము ఎంతో మంది గొప్ప ఔషధములు కొనుటకు శక్తి లేని వారికి ఎవరో ఒక్కొక్క చోట ధర్మశీలురైన డాక్టరు ఉచితముగా మందులు ఇచ్చుటలేదా? అయితే భవరోగ వైద్యుడొక్కడే. అతడెప్పుడునూ దయాస్వరూపుడే, దానశీలుడే. వారు ప్రాప్తిని జన్మాంతర సంస్కారమును మాత్రము కలిగి ఉండవలెను. లేక ఇప్పుడైనను అట్టి యోగ్యతను ప్రయత్నించి పొందవలెను. ఆత్మ స్త్రీ పురుషాది భేదరహితమై స్వయం జ్యోతి స్వరూపమయ్యను. ఇప్పుడు ఒక సమస్య. స్త్రీలకు బ్రహ్మ విద్యందు అధికారము లేదా అని దీనికి పైన తెలిపినదే సమాధానం. అట్లు అధికారము లేకున్నా విష్ణుమూర్తి భూదేవికి గీతామహత్యమునిటుల బోధించెను. అంతియేకాక పరమేశ్వరుడు గురుగీతను పార్వతీదేవికి బ్రహ్మతత్వోపదేశమునిటుల చెప్పెను. గీతయందు ధరోవాచనియు గురుగీతయందు పార్వత్యువాచనియు తెలిపినది లోకమునకు తెలియదా? అంతేలా ఈశ్వరుడు పార్వతికి యోగశాస్త్రమును మంత్రశాస్త్రమును ఉపదేశించలేదా? ఇది శాస్త్ర ప్రమాణమే కదా. బృహదారణ్యకోపనిషత్తునందు యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయికి బ్రహ్మ విద్యోపదేశమును చేసిన విషయము తెలియదా? ఇంతేలా వేదమే కర్మకాండము, జ్ఞానకాండమనియు రెండుగానున్నది. అందులో కర్మకాండము ప్రాకృత జనులకు అజ్ఞానులకు, జ్ఞానకాండము విజ్ఞానులకు కదా. కేవలము శాస్త్రాధ్యయనములొచ్చిన పండిత వాక్యములు, ఆత్మజ్ఞానానుభవం గల విద్వాంసుని వాక్యములని రెండు కలవు. బ్రహ్మత్మైక భావనచే సమస్త కర్మల పరిధ్యించినట్టియు సమస్త ప్రాణికోటులందున్న ఆత్మ ఒక్కటే అని తలంచి స్వపరభేదభావమును వీడి చరాచర హితమునాకాంక్షించునట్టి ఆత్మవేత్తలకు మహానుభావుల వాక్యములు యథార్థ వాక్యములు. బృహదారణ్యకమున సన్యాసము, బ్రహ్మచర్యము ఇత్యాది ఆధ్యాత్మిక సద్గుణములతో జ్వాజ్వల్యమానమై ప్రకాశించు గార్గి, మైత్రేయి, భారతమున సులభాయోగిని మొదలగు ఆదర్శ నారీమణుల యొక్క ఉజ్వల చరిత్రములు కలవు కదా. అయితే వారి ధర్మాచరణలెట్టివో మొదట వానిని తెలుసుకొని ఆ క్రమమును పాటించిన తదుపరి ఆ స్థానముల సంగతి చూడాలా. మదాలస మొదలగు నారీమణులు గృహస్థాశ్రమము నుండియే బ్రహ్మజ్ఞానమును పొందినట్ల యోగ వాసిష్టమునను పురాణాదులందును గనవచ్చుచున్నది గదా. శాస్త్రముల చక్కగా నభ్యసింపనందువలనే పూర్వోక్త సంశయములు కలుగుచుండను. బ్రహ్మచారిణులు గార్గిని, గృహిణులు చూడాలను, వానప్రస్థులు మైత్రేయిని, సన్యాసులు సులభాయోగిని పవిత్ర హృదయములతో స్మరించి నిత్యము స్వధర్మానుష్ఠానమైన విడవేరి కదా. దీనినే మొదట స్త్రీలు పాటించవలెను. లౌకిక శాస్త్రముల బోధించు ఉపాధ్యాయుని కన్నను ఆచార్యుడు అంటే కులగురువు 10 రెట్లు శ్రేష్ఠుడు. ఆచార్యుని కన్నను కన్నతండ్రి 100 రెట్లు శ్రేష్ఠుడు. కన్నతండ్రి కన్నను మాతృదేవి 1000 రెట్లు పూజనీయురాలు అని మనువు తన మనుస్మృతిలోనే తెలిపెను.
మనుస్మృతి ధర్మశాస్త్రములన్నింటికీ ప్రమాణము, మూలము, కారణము కూడా. కాన అందులో కూడా మాతృస్థానమునకు ఎంతటి గౌరవస్థానమివ్వబడినదో యోచింపుడు. ధనాధిదేవతయగు లక్ష్మీదేవి నారీలోకమునకు చెందినదియే. కనుకనే స్త్రీలకు ఉత్తరములు వ్రాయు సమయమున లక్ష్మీ సమానురాలగు అని సంబోధించుచున్నారు. ఈ సత్యమును కూడా మరువరాదు. అంతేలా కారణజన్ములకు రామకృష్ణాద్యావతార పురుషులు శంకర, రామానుజ, మధ్వాది మత ప్రవక్తలందరూ, బుద్ధ, యేసుక్రీస్తు, మహమ్మద్ ఇత్యాది జ్ఞాన సంపన్నులు స్త్రీ గర్భమందే కదా జన్మించిరి. పవిత్ర గర్భమును దాల్చి తత్వజ్ఞులకు ఇట్టి మహనీయుల ఆవిర్భావమున కాధికారులైన మహాశక్తి స్వరూపులు ఆ స్త్రీలు. ఆ సతీమతల్లుల గుణశీలమును, వారి నిత్యానుష్ఠానమును, ధర్మాచరణను పాటించిన స్త్రీ జాతికి సంబంధించిన ప్రతి నారీమణికిని బ్రహ్మజ్ఞానంపై అధికారము కలదు. ఆ పద్యములను మాత్రము పాటింపక మాకును రోగము నయము కావాలన్న ఎట్లగును? నిజముగా చూడ ఆత్మ స్త్రీ పురుషాది భేదరహితమై నిత్య శుద్ధ బుద్ధముక్త స్వయం జ్యోతి స్వరూపమైనది. అట్టి ఆత్మబోధ కలిగినప్పుడే ఆ పవిత్ర స్థానముల కరుహులగుదురు. విద్యాధిదేవతయగు సరస్వతియు, ధనాధిదేవతయగు లక్ష్మియు, జ్ఞానస్వరూపిణియగు పార్వతీయు స్త్రీలే కదా. ఈ సత్యమును తెలుసుకొనకయే స్త్రీలు కొన్నింటికి అర్హులు కాకపోయినప్పటికీ బ్రహ్మతత్వమునకు, బ్రహ్మోపాసనకు, మోక్ష సామ్రాజ్యమునకు, బ్రహ్మచర్యాది వ్రతములకు అర్హులు కాదనుట నమ్మదగినది కాదు. నిద్రించుతున్న సింహము తన ప్రభావము గుర్తించనట్ల మాయా సుషుప్తిలోనున్న మానవులు సైతము తమ దివ్యమగు ఆత్మశక్తిని కనుగొనలేక కొన్ని వారి వారి అనుకూలమనగు తగినట్లు నడుచుకుంటూ శాస్త్రము చెప్పినదని చెప్పుచుందరు. శాస్త్రమేనాటికి అట్లు చెప్పదు. శాస్త్ర నిబంధనలను పాటించుటే మొదటి ధర్మము. లోకమునకు శాస్త్రము నేత్రము వంటిది. దానిననుసరించి అందలి నిబంధనలను పాటించుటే మొదటి ధర్మము. అదే నేడు లోకమున చేయవలసిన ఘనకార్యము. కాని శాస్త్రమును పూర్తిగా తెలుసుకున్న దాని విషయమై చర్చించవలసిన అవసరముండదు. ఏదో తనకు అనువగు విషయమును సూచించు విషయములను తీసుకుని శాస్త్రము చెప్పినదని వాదులాడినా అది సరియైనది కాదు. శాస్త్రమును పూర్తిగా పరిశీలించి అందులో లేనివి ఏవి చేసినను అది శాస్త్ర సమ్మతము కాదు. అంతేకాక శాస్త్ర నిందితుడగును. అట్టివాడు అనేక పాపములకు పాల్పడును. కాన శాస్త్రధర్మమునకు ఏనాటికి అడ్డు తిరగకూడదు. తిరుగుటేమి? అట్లు తలంచిననూ పాపమే. నేడు లోకమీ గతికి వచ్చినదన్న శాస్త్ర విశ్వాసము, శాస్త్రధర్మము లేకపోవటే కారణం. ఇది గొప్ప అపచారము, అధర్మము. శాస్త్రములో చెప్పబడిన బ్రహ్మజ్ఞాన లక్షణములు లేనివాడు నియమనిష్టలతో శాస్త్రమును అభ్యసించి శాస్త్రవిహితములకు కర్మలను చేసి తదుపరి మోక్షము కొరకు యత్నించవలెను. సమస్త శాస్త్రములు చదివిన వానికి బ్రహ్మజ్ఞానము లేకపోయినచో తాను చదివిన శాస్త్రములన్నయూ తనకు భారమే కాని వాని వలన మరేమియూ సుఖము కలుగదు. సర్వశాస్త్రములు చదివి అందరి సారము తెలియని మనుజుడు అనేక రుచులు గల పదార్థములలో తిరుగుచుండు గరిడతో సమానము. శాస్త్రాధ్యయనము చేసియు అవిద్యలో నుండి పండితులమని భావించువారు అంధులను ఊతగా కొని వెళ్లే అంధులతో సమానమని ముండకోపనిషత్తు కూడా తెలిపెను కదా. శాస్త్రజ్ఞానమున్నచో తద్వారా ముక్తిని పొందును, ఇతరులకు కూడా ఉపయోగపడును. సర్వమునకు ధర్మమే ఆధారము, ఆధేయము. జ్ఞానానికి శాస్త్రమేలాగున ఆవశ్యకమైనదో సర్వకాల సర్వావస్థయందాత్మనిష్టల ఎందును ఈశ్వర ధ్యానమందును నిమగ్నుడయుండు పుణ్యజీవునకు ఆ విధముకు శాస్త్రం అవసరము లేదు. సత్కర్మాచరణలోనూ సద్ధర్మానుష్ఠానములోనూ ప్రారంభములో దుఃఖముగా నున్నను రాబో గొప్ప సుఖమునకు హేతువులయ్యున్నందున అట్టి సుఖమును గోరువారు తప్పక అనుష్ఠించవలెను. బుద్ధిమంతుడు సత్యము నెరింగినచో తరించగలడు, లేనిచో పాపము చెంది బద్ధుడవును. మనస్సును అనుసరించే యుగము ప్రవర్తించుచున్నది. అందుకనే కృతయుగము 4 పాదములు గల ధర్మముతో కూడినదనియు, త్రేతాయుగము 3 పాదములు గల ధర్మముతో కూడిందనియు, ద్వాపర యుగము 2 పాదములు గల ధర్మముతో కూడిందనియు, కలియుగము 1 పాదముతో కూడిందనియు సామాన్యముగా చెప్పుచుందరు కదా. ధర్మమునే పాదములుగా చెప్పుచుందరు. ఆ పాదములే సత్యదయా తపోదానములను 4. ఇవి ఎవరియందుండునో అట్టి మహాపురుషులు ఏ యుగమందుండినను కృతయుగము వారనే తలంచవచ్చును. తలంచుటేమి? అది సత్యము. వారు కృతయుగ పురుషులే. ఇంక సత్యము నశించి దయాదాన తపస్సులు
మూడింటితో మాత్రం కూడియున్న మానవుడు ఏ యుగమునందున్నను త్రేతాయుగము వాడే. తరువాత దయా తపస్సులు నశించి ఒక్క దానం మాత్రం కలిగినవాడు ఏ యుగమునందున్నను కలియుగము వాడే. యుగములు సహితము ధర్మపాదములైన సత్యము, దయా, తపస్సు, దానముల వలనే మారుచున్నవి. దీనిని పట్టి చూడ యుగ పరిణామము కూడా ధర్మముపై ఆధారపడి ఉన్నది. సర్వమునకు ధర్మమే ఆధారము, ఆధేయము. ధర్మములను బట్టి గుణములు మారును. దుష్టుడైన హిరణ్యకశిపుడు, సజ్జనుడైన ప్రహ్లాదుడు ఒకే యుగమున అనగా కృతయుగమున జన్మించిరి. ఒకే యుగమున ధర్మబుద్ధి, శాంత స్వభావము గల ధర్మజుడు, లోకవంచకుడగు దుర్యోధనుడు జన్మించిరి. కృతాది యుగములు వేరువేరుగా నున్నచో పైవారు ఆయా యుగములలో జన్మించి ధర్మాధర్మ ప్రవర్తకులుగా నుండకపోదురు కదా. కావున అన్నిటికీ ధర్మమే కారణము. ధర్మముననున్న పాదములను ప్రధానముగా గ్రహించి చర్చించిన ఎప్పటికీ మనము కృతయుగము వారలమే. మన ప్రవర్తనలే ఈ యుగ మార్పులను, ధర్మపు మార్పులను తెప్పించి అనేకమైన అపోహలకు గురిచేయుచున్నవి.